హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతసేపు వ్యాయామం చేయాలి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, ఇలా చాలా మందిలో ఆరోగ్యం గురించిన సందేహాలు ఎన్నెన్నో ఉంటుంటాయి. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో వ్యాయామంతోనో సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అందుకే క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించడం మేలంటున్నారు. రోజును ఇలా ప్రారంభిద్దాం. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారమే కీలకం. ఈ క్రమంలో శరీరానికి శక్తినిచ్చే పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్రూట్స్, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రోజు ఉదయాన్నే ఏదైనా ఒక పండు, లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పప్పులు, కిస్మిస్లు 2 కుంకుమ పువ్వు రేకులతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజంతా ఉత్సాహంగాను ఆరోగ్యంగాను ఉండవచ్చు. మొదట ముద్ద నెయ్యితోనే, అమ్మో నెయ్యి తింటే లావైపోతాం అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ రోజు మనం 3 పూటలా తీసుకునే భోజనంలో టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నెయ్యిలో ఏ, డి, ఈ, కే అటువంటి ఎన్నో కొవ్వును కరిగించే విటమిన్లు ఉంటాయి. అలానే సీజన్లో ఫ్రూట్స్, తృణధాన్యాల్ని ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇక రాత్రి 8 లోపే డిన్నర్ ముగించడం ఆరోగ్యకరమైన అలవాటే. అలానే వ్యాయామం, సంపూర్ణ ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. ఇందుకోసం రోజు కనీసం అరగంట పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలానే వార్మప్ వర్కౌట్ రొటీన్ని ప్రారంభించడం వల్ల గాయాలయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇలా రోజు మనం చేసే వ్యాయామాలు నిద్రను ప్రేరేపిస్తాయి. రాత్రులు సుఖంగా నిద్రపోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.